జర్నలిజం ముసుగులో యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ సమాజంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, మతాల మనోభావాలను కించపరచడం జర్నలిజం కాదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. టీం ప్రశ్న రావణ్ లాంటి వారిని అరెస్టులను ఈ కోణంలో ప్రభుత్వం చూస్తోందా? దీనిపై జనసేన స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీడియా మిత్రులందరూ మీరు జర్నలిజంలో ఎక్స్పర్ట్స్. ఆ ప్రశ్న రావణ్ ఆయన రిలీజ్ చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. అది ఏమాత్రం సమంజసంగా ఉందండి? దానికి ఒక కుహనా మేధావి సపోర్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇవ్వలేదు. భారతీయ న్యాయ సంహిత మీకు సెక్షన్ 351, 352, 353 క్లియర్గా చదువుకోమని చెప్పండి వాళ్ళకి. ఇకపై ఇటువంటి వేషాలు వేసిన ఏ రకమైనటువంటి పేటీఎం బ్యాచ్ యూట్యూబర్లని ఉపేక్షించేది లేదు. నిన్ననే మా ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా వాళ్ళకి హితవు పలికారు. ఒక టాస్క్ ఫోర్స్ను కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎనీ కంప్లైంట్స్ వచ్చేటట్టయితే ఆ రకంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వంపై పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారం అసభ్య పదజాలంతో తిడుతూ అరెస్ట్ అయ్యేలా ప్రవర్తించి ఆ తర్వాత సింపతి కార్డ్ ప్లే చేస్తారు. ఇదే వాళ్ళ ప్లాన్ అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక కొత్త మెథడాలజీ కనిపెట్టారు. ఏమిటంటే ఎవరినైనా ఇష్టాసారంగా తిట్టడం, బూతులు తిట్టాక అరెస్ట్ అయితే నేను పెద్ద లీడర్ని అవుతాను కదా. అంటే అరెస్ట్ ఎందుకు అవుతారు? బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ. అరెస్ట్ అయితే నేను పెద్ద లీడర్ని అవుతాను అంటే ప్రజలతో పనిచేసి పెద్ద లీడర్ అవ్వాలని ఎవడో ఆలోచించటంలా. నేను అరెస్ట్ అయితే పెద్ద లీడర్ అవుతాను అన్నటువంటి ఒక వైరస్ వైసీపీ పార్టీలోకి ఎంటర్ అయింది. అందుకు వాళ్ళు అలాగా రచ్చరచ్చగా విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని మేము కంట్రోల్ చేస్తాం. దీని వెనక వైసీపీ అన్నదానాలు ఉన్నాయని భావిస్తున్నారా సార్? ఖచ్చితంగా వైసీపీ పార్టీయే సంస్కృతి, అది విష సంస్కృతి, అది ప్రోత్సహిస్తుంది. నేను చెప్పింది ఏంటంటే మానుకోండి, మీరు ఒక రాజకీయ పార్టీగా బాధ్యతతో ఉండండి అని వాళ్ళకి చెప్తున్నాను.